హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ న్యాచురల్ టాక్స్. ఈ చలికాలంలో ఏదైనా కానీ వేడివేడిగా తినాలనిపిస్తుంది, ఎక్కువగా సూప్స్ కూడా తాగాలనిపిస్తుంది. అందుకే నేను ఇవాళ రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ చికెన్ సూప్ అనేది రెడీ చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. ఇంట్లో ఈ సూప్ ని ప్రిపేర్ చేసుకుంటే రెస్టారెంట్ లో కూర్చుని తాగినట్టే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ సూప్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్పేస్తాను, వచ్చేయండి. ముందుగా చికెన్ తీసుకోండి, విత్ బోను వితౌట్ బోను అది మీ ఇష్టం. అది నేను బోన్లెస్ 2 పీసులు తీసుకున్నాను. బోన్ కూడా ఈ సూప్లో మధ్య మధ్యలో తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని సాల్ట్ వేసుకుని ఉడకబెట్టేసుకోవాలి. ఈ చికెన్ అనేది ఉడుకుతా ఉంటుంది. ఈ లోపు ఈ సూప్లోకి ఏమేం కావాల్సిన వెజిటేబుల్స్ కావాలో చెప్పేస్తాను, వచ్చేయండి. వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షన్, ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాటితో చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేటప్పటికి స్వీట్ కార్న్ తీసుకున్నాను, అలాగే మీడియం సైజ్ క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా మంచిగా చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే దీంట్లో క్యాప్సికమ్, క్యాబేజ్ అన్ని కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. వెల్లుల్లిపాయని చిన్న తొక్క తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకుని కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి 2 ఎగ్స్ కూడా కావాలి, అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయని అలాగే అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, సూప్కి చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా చిన్న సైజులోనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఆయిల్లో వేసినప్పుడు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి. పెద్ద పెద్ద ముక్కలకు వస్తే ఫ్రై అవ్వకుండా గట్టిగా ఉండిపోతాయి, టైం ఎక్కువ పడుతుంది. అలా చిన్న చిన్న ముక్కలు అయితే త్వరగా ఫ్రై అవుతాయి. వీటన్నిటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ను కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పక్కన చికెన్ అనేది ఉడికిపోయింది. ఆ చికెన్ లో ముక్కల్ని సపరేట్ గా తీసేసుకుని ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ను ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఏదైతే చికెన్ ఉడికించిన వాటర్ ఉన్నాయో ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుని మీకు ఎంత వాటర్ కావాలో ఆ సూప్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకున్నాను అన్నాను కదా, అవి చల్లారిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది కత్తితో అయినా కట్ చేసుకోండి, లేదంటే చేత్తో ఇలా లాగేసినా సరే వచ్చేస్తే చిన్న పీసెస్ కింద వచ్చేస్తాయి అన్నమాట. చికెన్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి లిడ్ అనేది క్లోజ్ చేసేసి దీన్ని మరగనిద్దాం, పక్కన పెట్టేసుకుని మరగనిద్దాం. ఇప్పుడు నేను 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఈ 2 ఎగ్ని పైన హోల్ చేసుకుని ఎల్లో పార్ట్ మనకు అవసరం లేదు, ఓన్లీ వైటే కావాలి. ఈ ఎగ్స్లోంచి జాగ్రత్తగా వైట్ పార్ట్ని మనం సపరేట్ చేయాలి. పైన హోల్ చేసుకుని చిన్నగా హోల్ చేసుకుని చిన్న హోల్ పెట్టుకుని ఆ వైట్ పార్ట్ని బౌల్లోకి సెట్ చేసుకోవాలన్నమాట, వేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ యొక్క వైట్ని సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకుని పెట్టుకోవాలి. ఈ సూప్లోకి ఎగ్ వేస్తున్నాం, నీచు వాసన వస్తుందేమో, తాగలేమో అనుకుంటారు, కానీ అస్సలు నీసు వాసన అనేది రాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ సూప్ లో ఈ కార్న్ ఫ్లోర్ ఎందుకు వేస్తామంటే సూప్ అనేది కొంచెం థిక్గా రావడానికి కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేస్తాం అనమాట. ఈ కార్న్ఫ్లోర్ కూడా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సూప్ అనేది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్ వైట్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ వైట్ ని సూప్ లో మెల్లగా వేసుకుని కొంచెంసేపు ఆగిన తర్వాత గరిటెతోటి మంచిగా మిక్స్ చేసుకుంటే ఎగ్ అనేది గరిటెతోటి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తిప్పేయకండి, కొంచెం 1-2 సార్లు అలా డెలికేట్ గా తిప్పండి, సరిపోతుంది. తర్వాత కార్న్‌ఫ్లోర్‌ని ఉండలు లేకుండా పెట్టుకున్నాం కదా, వాటర్ కలుపుకొని ఆ కార్న్‌ఫ్లోర్ మిక్స్‌ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ అనేది సూప్‌కి థిక్‌నెస్ అనేది ఇస్తుంది. ఎక్కువ కార్న్‌ఫ్లోర్ ఏసేయకండి, థిక్ అయిపోతుంది. నేను చెప్పిన విధంగా కార్న్‌ఫ్లోర్ 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. థిక్‌నెస్ అనేది మంచిగా వస్తుంది, సరిపోతుంది. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 5-6 మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సూప్లో ఎటువంటి కారాలు మసాలాలు వేయం కాబట్టి పెప్పరే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ సూప్ రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే గనక దీంట్లో ఒక మూత వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి వెనిగర్ వేసుకుని.
వెనిగర్ వేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ చిల్లీ సాస్ వల్ల సూప్ అనేది మంచి స్పైసీగా ఉంటుంది. సో చిల్లీ సాస్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ సోయా సాస్‌ను కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ టమాటో సాస్‌ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని మంచిగా దగ్గరికయ్యేంత వరకు కూడా ఈ సూప్‌ని మరగనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఈ సూప్ అనేది అయిపోతుంది. దీంట్లో సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే దింపేసుకుంటే అంతే. ఈ చలికాలంలో వేడివేడిగా తాగాలనిపించే చికెన్ స్వీట్ కార్న్ సూప్ అనేది రెడీ అయిపోతుంది. ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. దిస్ ఈజ్ సల్మా సైనింగ్ ఆఫ్. టాటా బై బై. కంపల్సరీగా ఈ చికెన్ సూప్‌ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.